guys, welcome to Shiva Reddy Logics. Today we are discussing about the how current affairs are important and how to prepare current affairs in broad sense. ఈ కరెంట్ అఫైర్స్ అంటేనే మ్యాక్సిమం ఆస్పిరెంట్స్ అందరం కూడా కొంచెం డిఫికల్టీగా ఫీల్ అవుతూ ఉంటాం. ఎందుకంటే ఇట్స్ అ వాస్ట్ సబ్జెక్ట్ అని, చాలా ఈవెంట్స్ అనేది గుర్తుపెట్టుకోవాలని, చాలా డేట్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి అని చెప్పేసి చాలా బర్డెన్గా ఫీల్ అవుతూ ఉంటాం. దాన్ని ఎలా సింపుల్గా చేయాలి అనేది ఈ సెషన్లో చూద్దాం. దానితో పాటు మనం ఏం చేద్దాము అంటే రీసెంట్గా ఆర్ఆర్బీలో ఏఎల్పిలో కానీ లేదంటే ఎన్టీపీసీలో కానీ ఫర్ ఎగ్జాంపుల్ టెక్నీషియన్లో కానీ లేదంటే జూనియర్ అసిస్టెంట్లో ఏవైతే క్వశ్చన్స్ అడిగారో వాటిని బేస్ చేసుకొని నెక్స్ట్ అప్కమింగ్ ఎగ్జామినేషన్లో ఎలా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయొచ్చు, దాని మీద ఎంత వెయిటేజ్, ఏ చాప్టర్స్కి ఎంత వెయిటేజ్ ఇవ్వాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఏరియాస్కి ఎక్కువ వెయిటేజ్ అనేది ఉంటుంది, అదనేది కూడా ఈ సెషన్లో మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. ఒకసారి కరెంట్ అఫైర్స్ అంటే ఏంటి? కరెంట్ అంటే రీసెంట్గా అసలు ఫర్ ఎగ్జాంపుల్ ఏమేమి అవుతున్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ వైడా, ఇంటర్నేషనల్ వైడా, ఫర్ ఎగ్జాంపుల్ లోకల్ వైజా అనేది ఒకసారి చూద్దాం. వేటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, నేషనల్ వైడ్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలా లేదు ఇంటర్నేషనల్ ఈవెంట్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలా అనేది కూడా ఒకసారి డిస్కస్ చేస్తూ ఉందాం. ఓకే, కరెంట్ అఫైర్స్ ఐఎమ్ కాల్డింగ్ యాజ్ ఏ మాస్టర్ ఆఫ్ ఆల్ ది సబ్జెక్ట్స్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. నువ్వు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా కానీ మనకి వన్ అండ్ ఓన్లీ సబ్జెక్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ సబ్జెక్ట్ నేమే కరెంట్ అఫైర్స్. ఈ సబ్జెక్ట్ లేకుండా ఏ ఎగ్జామ్, గవర్నమెంట్ ఎగ్జామ్కి సిలబస్ అనేది ఫ్రేమ్ చెయ్యరు. ఎందుకు అంటే ఈ కరెంట్ అఫైర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవ్రీడే మనకి ఎలా అయితే ఫర్ ఎగ్జాంపుల్ టెక్నాలజీ అప్డేట్ అవుతుందో, మొబైల్స్ ఎలా అయితే అప్డేట్ అవుతున్నాయో అలాగానే మనం కూడా ఈ సబ్జెక్ట్ అనేది అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. దీనికన్నా వెళ్ళడానికి ముందు ఏం చేద్దామంటే ఫస్ట్ మనము ట్రెడిషనల్ పార్ట్ అనేది ఒకటి ఉంటుంది. ఈ ట్రెడిషనల్ పార్ట్ అంటే ఏంటమ్మా అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టాటిక్ అంటాం. ట్రెడిషనల్ పార్ట్, ఈ ట్రెడిషనల్ పార్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఎవర్ ది సబ్జెక్ట్స్ వీఆర్ హ్యావింగ్, పాలిటీ అవ్వచ్చు, హిస్టరీ అవ్వచ్చు, ఎకానమీ అవ్వచ్చు, సైన్స్ అవ్వచ్చు, టెక్నాలజీ అవ్వచ్చు, ఇదంతా కూడా ట్రెడిషనల్ పార్ట్ అంటాం. ట్రెడిషనల్ పార్ట్ అండ్ కరెంట్ పార్ట్ అంట ఆర్ కరెంట్ ఈవెంట్స్ అంటాము. కరెంట్ ఈవెంట్స్ బోత్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ రెండింటిని ఏమంటామా అంటే బోత్ ద ఫేసెస్ ఆఫ్ ది కాయిన్. ఒక కాయిన్ తీసుకుంటే ట్రెడిషనల్ పార్ట్ ఇంపార్టెంటే, కరెంట్ ఈవెంట్స్ పార్ట్ కూడా ఇంపార్టెంటే. ఈ రెండింటికి మనకు ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాలి. ఈ ట్రెడిషనల్ పార్ట్ ఇంపార్టెంటే, కరెంట్ ఈవెంట్ పార్ట్. అందరం కూడా ఇక్కడంతా స్ట్రాంగ్గా ఉంటాం. ఈ ట్రెడిషనల్ పార్ట్ హిస్టరీ అంతా చదివేస్తాం, ఏన్షియంట్ కానీ మిడివల్ కానీ మోడర్న్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ తీసుకుంటే అంతా మనం చదువుతూనే ఉంటాం, ఎకానమీ కానీ. బట్ మ్యాక్సిమం డిఫికల్టీగా ఫీల్ అయ్యేది ఎక్కడమ్మా అంటే ఈ కరెంట్ ఈవెంట్స్. ఈ కరెంట్ ఈవెంట్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది దాని గురించి మనం చూద్దాం. నేనేమంటాను అంటే ఈ ట్రెడిషనల్ పార్ట్ ఒకటి, ఈ కరెంట్ ఈవెంట్స్ పార్ట్ అనేది బోత్ ఆర్ సేమ్. ఓకే, ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక సబ్జెక్ట్ తీసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ తీసుకుందాం. రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ గారు, ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా అంతవరకు ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఉన్నారు. రీసెంట్గా వచ్చేసి ఇప్పుడు ఎలక్షన్స్ అనేవి జరుగుతున్నాయి. ఈ ఎలక్షన్స్ జరిగేటప్పుడు ఏవైనా కొత్త రిఫార్మ్స్ వచ్చాయా? ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్షన్కి సంబంధించి ఏం చేశారు అంటే ఫస్ట్ టైం వచ్చేసి పీడబ్ల్యూఈ ఫిజికల్ డిజేబిలిటీ వాళ్ళకి ఏం చేశారు అంటే ఫస్ట్ టైం ఒక యాప్ అనేది లాంచ్ చేశారు. అంతకుముందు వరకు కూడా మనకి ఎలా ఉండేది అంటే మనం పోల్ బూత్కి వెళ్ళి డైరెక్ట్గా ఓటేసేవాళ్ళం. ఎవరైతే డిజేబిలిటీ ఉంటారో 85 years ప్లస్ వాళ్ళు ఉంటారో వాళ్ళు పోలింగ్ బూత్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. దే కెన్ సిట్ ఇన్ దేర్ హోమ్, వాళ్ళ ఇంట్లో కూర్చొని డైరెక్ట్గా ఓటేసే ఒక ఫెసిలిటీ అనేది మనకి ఎలక్షన్ కమిషన్ అనేది ప్రొవైడ్ చేసింది. మీరు అందరు చదువుతారు ఎలక్షన్ కమిషన్ గురించి, అంతా బాగానే చదువుతారు. బట్ కరెంట్ ఈవెంట్ ఏంటి అంటే దే లాంచ్డ్ ది యాప్. ఒక యాప్ అనేది లాంచ్ చేయడం అయితే జరిగింది. అందుకోసం మీరు ట్రెడిషనల్గా ఎంత చదివినా కానీ ఈ హ్యావ్ టు కొరిలేట్ విత్ కరెంట్ ఈవెంట్స్. నువ్వు కన్ఫామ్గా దాన్ని ఎలా అప్డేట్ చేసుకోవాలనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా చూస్తుంటే ఎలక్షన్ కమిషన్లో అదర్ ఎలక్షన్ కమిషనర్స్ అంటాం. ఎలక్షన్ కమిషన్లో 1+2 బాడీ మంది, అంటే 1 వచ్చేసి ఏంటమ్మా అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్, 2 members వచ్చేసి అదర్ ఎలక్షన్ కమిషనర్స్. ఓకే, రాజీవ్ కుమార్ గారు వచ్చేసి 25th ఎలక్షన్ కమిషనర్ కింద ఉన్నారు. బట్ కొత్తగా 2 వచ్చారు.
ఓకేనా, వాళ్ళ నేమ్స్ అనేవి కూడా గుర్తుపెట్టుకోవాలి, అవి అన్నీ కూడా అప్డేట్ అవుతూ ఉండాలి. అందుకోసమే ట్రెడిషనల్ పార్ట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ట్రెడిషనల్ పార్ట్ ఈస్ అప్డేటెడ్ విత్ కరెంట్ ఈవెంట్స్. నువ్వు ట్రెడిషనల్గా ఎంత అయితే చదువుతూ ఉంటావో దట్ వన్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. అలాంగ్ విత్ ట్రెడిషనల్ సబ్జెక్ట్ యువర్ బేసిక్ సబ్జెక్ట్స్, current events are also very very important. I am also calling as in this one as the current affairs. I am calling as a revision of the all the subject. నువ్వు ఏవైతే సబ్జెక్ట్స్ నేర్చుకున్నావో అవి అన్నీ కూడా ఎక్కడ వస్తాయమ్మా అంటే మళ్ళీ కరెంట్ అఫైర్స్లో వస్తాయి. నువ్వు ఎలక్షన్ కమిషన్ రూల్స్, పవర్స్ అండ్ ఫంక్షన్స్ అన్నీ చదివే ఉంటావు, ఆర్టికల్స్ అన్నీ చదివే ఉంటావు, మళ్ళీ ఎక్కడ వస్తుంది కరెంట్ ఈవెంట్స్లో. అందుకోసమే రివిజన్ అంటున్నాను. ఫస్ట్ ఏమంటున్నాము, కరెంట్ అఫైర్స్ ఐఎమ్ కాలింగ్ యాజ్ ఎన్ మిక్చర్ ఆఫ్ ది ఆల్ ది సబ్జెక్ట్స్. ఓకేనా, ఆర్ మాస్టర్ ఆఫ్ ది ఆల్ ది సబ్జెక్ట్స్. అన్ని సబ్జెక్ట్స్కి మాస్టర్ ఎవరు అంటే కరెంట్ అఫైర్స్. ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో జనరల్గా ఏంటంటే హిస్టరీ వి కాల్ ఇట్ as మాస్టర్ ఆఫ్ ది ఆల్ ది సబ్జెక్ట్స్ అని చెప్తాం. కాకపోతే కరెంట్ అఫైర్స్కి వచ్చేసి కాంపిటేటివ్ ఎగ్జామ్కి దీన్ని మాస్టర్ అనొచ్చు. ఇంకోటి ఏమనొచ్చమ్మా అంటే మనకు వచ్చేసి కరెంట్ అఫైర్స్ వి కాల్ ఇట్ as an రివిజన్ ఆఫ్ ది ట్రెడిషనల్ సబ్జెక్ట్స్. ఇవి వచ్చినప్పుడు వీటిని చదివేటప్పుడు నువ్వేం చేస్తావు అంటే ఈ కరెంట్ ఈవెంట్ వచ్చినప్పుడు నువ్వు ఏదైతే స్టాటిక్గా నేర్చుకున్నావో దాన్ని ఒకసారి రివిజన్ చేసుకో, అలానే ఈజీ అవుతుంది. అయితే ఇక్కడ అందరికి ఉండే డౌట్ ఏంటి అంటే సార్ మీరు బాగానే చెప్తున్నారు, బాగానే ఉంది, కాకపోతే ఎప్పుడు దాకా కరెంట్ అఫైర్స్ అనేది చదవాలా? 3 months, 6 months, 1 year, 2 years, 3 years అనేది చాలామందికి డౌట్ అనేది ఉంటుంది. ఎప్పుడైనా ఒకటి బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి అమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ నోటిఫికేషన్ జనవరిలో వచ్చింది, ఓకేనా, జనవరిలో నోటిఫికేషన్ వచ్చాక జూన్లో ఎగ్జామ్ అన్నాడు అనుకోండి, ఎగ్జామ్ వచ్చేసి జూన్లో అన్నాడు అనుకోండి, యూ హ్యావ్ టు స్పెసిఫికల్లీ కాన్సన్ట్రేట్ ఆన్ 3 months కరెంట్ అఫైర్స్. ఓకేనా, స్పెసిఫిక్గా వచ్చేసి ఎన్ని మంత్స్ కరెంట్ అఫైర్స్ బాగా కాన్సన్ట్రేట్ చేయాలి అమ్మా అంటే 3 months కరెంట్ అఫైర్స్. ఎందుకు ఈ 3 months అనేవి బాగా చెప్తున్నాను అంటే ఓకేనా, ఎందుకు వీటి మీద ఎక్కువ నువ్వు ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాలి అంటే ఏప్రిల్, మే, జూన్కి అనే దానికి. ఎందుకంటే ఈ ఏరియా అనేది వీ కెన్ ఎక్స్పెక్ట్ మినిమం 3 to 4 questions. ఎన్ని క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చమ్మా అంటే విత్ ఇన్ 3 months కరెంట్ అఫైర్స్లో 3 to 4 questions డైరెక్ట్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ 3 to 4 questions కోసం 3 months కరెంట్ అఫైర్స్ చదవాలా సార్ అంటే ఎస్, యూ హ్యావ్ టు రీడ్. ఇప్పుడు ఏంటంటే చెప్పేటప్పుడు ఎలా ఉంటుందంటే సార్ 3 months కరెంట్ అఫైర్స్ సార్ 120 days, రోజుకి కనీసం ఒక 5 వేసుకున్న ఇంపార్టెంట్ ఈవెంట్స్ చాలా పెద్దగా వస్తుంది కదా సార్ అంటారు. అందరం కూడా ఓకే డిఫికల్ట్గానే ఉంటుంది, ఐ విల్ ఆల్సో అగ్రీ విత్ ఇట్. కాకపోతే వెన్ యు ఆర్ ఫాలోయింగ్ ప్రాపర్ ప్లాన్, ఆ ప్రాపర్ ప్లాన్ అనేది ఫాలో అయితే ఇట్ ఈస్ వెరీ సింపుల్. కరెంట్ అఫైర్స్ ఇస్ అ వెరీ సింపుల్. ఎలా అంటే దానికి ప్రాపర్ ప్లాన్ అనేది ఉండాలి. ఆ ప్లాన్ అనేది ఎలా ఉండాలి అంటే ఈ 3 months కరెంట్ అఫైర్స్ నువ్వు ఒక నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకో ఉంటావు. ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని అంతా కూడా ఏం చేయాలమ్మా అంటే ఫస్ట్ రివిజన్. కరెంట్ అఫైర్స్ సింపుల్ అవ్వాలి అంటే ఫస్ట్ ఏం చేయాలి, రివిజన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఎలా అయితే అర్థమాటిక్ రీజనింగ్ అనేది రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారో ఇలాగానే సేమ్గా మీరు కరెంట్ అఫైర్స్ కూడా రెగ్యులర్గా చదువుతూ ఉండాలి. ఆర్ యూ హ్యావ్ టు స్టడీ ది కరెంట్ ఈవెంట్స్. ఆ కరెంట్ ఈవెంట్స్ అనేవి రెగ్యులర్గా చదువుతూ ఉండాలి. మన అర్థమాటిక్ రీజనింగ్ అంటే టగటగట ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాం, మరి ఎందుకు కరెంట్ అఫైర్స్ చదవము? ఇక్కడ అందరూ మిస్టేక్ చేస్తూ ఉంటారు. మనం చదివాం కదా గుర్తుంటాయిలే అనేది ఒకటి ఉంటుంది. మీరు ఎలా అయితే షార్ట్ కట్స్ ఫ్రేమ్ చేసుకొని అర్థమాటిక్ రీజనింగ్లో చేస్తారో సేమ్ అలాగానే రివిజన్ చేయండి. ఫస్ట్ పాయింట్ రివిజన్. ఏవైతే 3 months కరెంట్ అఫైర్స్ ఉంటాయో రెగ్యులర్గా రివిజన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ 10 daysకి ఒకసారి కానీ, ఎవ్రీ 15 daysకి కానీ, లేదు ఎవ్రీ 1 monthకి. ఫర్ ఎగ్జాంపుల్ జనవరి మంత్ అయిపోయింది, జనవరి మంత్లో ఇంపార్టెంట్ ఈవెంట్స్ తీసుకోండి, ఏమేమి వచ్చాయి ఏంటి అనేది అవన్నీ ఒకసారి రివిజన్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా, లేదు ఎవ్రీ 15 daysకి అనేది టార్గెట్ పెట్టుకోండి. అలా పెట్టుకుంటే రివిజన్ చేసుకుంటే ఇట్స్ అ వెరీ ఈజీ అండ్ వెరీ క్లియర్ సబ్జెక్ట్. అలాంగ్ విత్ కరెంట్ ఈవెంట్స్ నువ్వు దేన్ని కూడా అప్డేట్ చేసుకోవచ్చమ్మా అంటే ట్రెడిషనల్ పార్ట్ కూడా నువ్వు అప్డేట్ అవుతుంది. అలా ప్రిపేర్ అవ్వాలి. దీన్ని ఇంటర్ లింకేజ్ అంటారు. నువ్వు ట్రెడిషనల్ పార్టీ కరెంట్ పార్టీ రెండు కొరిలేట్ చేస్తే, ఇంటిగ్రేట్ చేస్తే, రెండు కలిపి చదివితే నీకు ఈజీగా ఉంటుంది, బాగా గుర్తుపెట్టుకోవడానికి ఛాన్స్ అనేది కూడా ఉంటుంది. ఓకేనా, ఇలా ప్రిపేర్ అవ్వండి. రివిజన్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ అసలు తీసుకుంటే మనకి ఫస్ట్ వాట్ ఈస్ ద మెయిన్ సిలబస్ ఆఫ్ ది కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించి మెయిన్ సిలబస్ అనేది ఏంటి, మనకి ఏదైతే ఎగ్జామ్ నోటిఫికేషన్లో ఇచ్చారో అదే సిలబస్ అనేది నేను తీసుకోవడం అయితే జరిగింది. ఒకసారి చూద్దాం ఏమేమి మెన్షన్ చేశారు అనేది. కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్
అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్. కరెంట్ ఈవెంట్స్ అంటున్నాడు. ఈవెంట్స్ అంటే అవార్డులు అవ్వచ్చు, సమిట్స్ అవ్వచ్చు, ఏదైనా కొత్తగా ఏదైనా ఇనాగ్రేట్ చేయడం అవ్వచ్చు, లేదా ఎస్టాబ్లిష్ చేయడం అవ్వచ్చు, ఏవైనా కానీ ఈవెంట్స్ కిందకే వస్తాయి. సార్ ఈవెంట్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా ప్రెసిడెంట్ గారు ఏదైనా ఇనాగ్రేట్ చేశారు బిల్డింగ్, అది ఈవెంట్ అంటాం. లేదు ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చేసి ఒక ఈవెంట్ అనేది ఇనాగ్రేట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా తీసుకుంటే షీలా డ్యామ్ అనేది ఇనాగ్రేట్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, సారీ షీలా టన్నల్. ఈ షీలా టన్నల్ ఏంటమ్మా అంటే బై టన్నల్, అంటే 2 లైన్స్ అనేది ఒక టన్నల్ అనేది ఉంది. అదేంటమ్మా అంటే వరల్డ్స్ లాంగెస్ట్ టన్నల్. ఆ టన్నల్ అనేది ఇనాగ్రేట్ చేశారు. దాన్ని ఏమంటామమ్మా అంటే ఈవెంట్ అంటాం. లేదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా మనకు వచ్చేసి ఏంటమ్మా అంటే దిబాంగ్ డ్యామ్ అనేది ఒకటి ఇనాగ్రేట్ చేయడం అయితే జరిగింది. సారీ ఫౌండేషన్ స్టోన్ అనేది వేయడం అయితే జరిగింది. అవన్నీ కూడా ఏమంటాం అంటే ఈవెంట్స్ అంటాం. ఈ ఈవెంట్స్ నుంచి మనం అట్లీస్ట్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ది 1 క్వశ్చన్. ఒక క్వశ్చన్ అనేది పక్కాగా మనం ఏం చేయొచ్చమ్మా అంటే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం వచ్చేసి ఒక క్వశ్చన్ అడిగాడు. ఏం అడిగాడమ్మా అంటే దౌలా సాదియా is a dam is constructed on the which river అన్నాడు. ఓకేనా, దౌలా సాదియా డ్యామ్ ఇస్ కన్స్ట్రక్టెడ్ ఆన్ ది విచ్ రివర్, ఆర్ బ్రిడ్జ్ ఈస్ కన్స్ట్రక్టెడ్ ఇన్ ది విచ్ రివర్ అనేది అడగడం అయితే జరిగింది. ఏంటమ్మా అంటే ఆన్సర్ వచ్చేసి లోహిత్ రివర్. అంటే ఇదేంటి అంటే ఇది కరెంట్ అఫైర్స్లో ఉంది కాబట్టి దీన్ని వాళ్ళు స్ట్రెస్ చేయడం అయితే జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా తీసుకుంటే మనకి చాలా బ్రిడ్జెస్ అనేవి న్యూస్లో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా తీసుకుంటే అటల్ సేతు అనేది రీసెంట్గా న్యూస్లో ఉంది. అండ్ షీలా టన్నల్ అనేది రీసెంట్గా న్యూస్లో ఉంది. అండ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఈజ్ ఇనాగరేటెడ్ ది ఇండియాస్ ఫస్ట్ అండర్ వాటర్ మెట్రో టన్నల్. ఓకేనా, అండర్ వాటర్ మెట్రో టన్నల్ ఎక్కడ ఇనాగ్రేట్ చేశారు అంటే కోల్కతా. విచ్ రివర్ అమ్మా అంటే హుగ్లీ రివర్లో అనేది ఇనాగ్రేట్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, ఇవన్నీ ఏవైతే కరెంట్ అఫైర్స్లో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయో అవన్నీ కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ ఇది ఎందుకు అడిగాడు అంటే ఇట్ వాజ్ సీన్ ఇన్ ది న్యూస్, రీసెంట్ ఈవెంట్స్లో ఉంది కాబట్టి వాళ్ళు ట్రెస్ చేయడం అయితే జరిగింది. అలాగనే డ్యామ్స్ ఏమేమి ఉన్నాయి అవన్నీ కూడా చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ బ్రిడ్జెస్ తీసుకుంటే బ్రిడ్జెస్ కూడా రీసెంట్గా గుజరాత్లో వచ్చేసి ఇండియాస్ లాంగెస్ట్ కేబుల్ బ్రిడ్జ్ అనేది ఓపెన్ చేయడం అయితే జరిగింది, సుదర్శన్ సేతు. ఓకేనా, సుదర్శన్ సేతు అనేది ఇండియాస్ లాంగెస్ట్ కేబుల్ బ్రిడ్జ్. అంతకుముందు తీసుకుంటే మనకి ఇంకొక కేబుల్ బ్రిడ్జ్ అనేది ఉంది. ఏంటమ్మా అంటే అంజికాద్ కేబుల్ బ్రిడ్జ్. ఇట్ ఈస్ ది ఇండియాస్ ఫస్ట్ రైల్వే కేబుల్ బ్రిడ్జ్. రైల్వేస్కి సంబంధించి ఫస్ట్ కేబుల్ బ్రిడ్జ్ ఏంటమ్మా అంటే అంజికాద్ బ్రిడ్జ్. అదే మనకి తీసుకుంటే ఇండియాస్ లాంగెస్ట్ కేబుల్ బ్రిడ్జ్ అంటే ఏంటమ్మా అంటే మనకు వచ్చేసి సుదర్శన్ సేతు. ఇవి ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఫస్ట్ కోరిలేట్ చేసుకోవాలి. లేదు అంటే మెట్రో తీసుకుందామండి. ఫస్ట్ అండర్ వాటర్ మెట్రో టన్నెల్ అనేది కోల్కతాలో ఇనాగ్రేట్ చేయడం అయితే జరిగింది. హవారే స్టేషన్ వచ్చేసి దానికి ఎగ్జాంపుల్, అక్కడ అనేది ఇనాగ్రేట్ చేయడం అయితే జరిగింది. ఇవన్నీ ఏవైతే న్యూస్లో ఉంటాయో ఫస్ట్ వాటికి ఇంపార్టెన్స్ అనేది ఇవ్వండి. ఎందుకంటే లాస్ట్ టైం వాడు దాన్ని ట్రస్ట్ చేశాడు కాబట్టి ఈసారి బ్రిడ్జెస్ మీద ట్రస్ట్ చేయడానికి ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అందుకోసం నేషనల్ ఈవెంట్స్, ఇండియాలో ఎలాంటి ఈవెంట్స్ ప్రెసిడెంట్ కానీ ఎనీ మినిస్టర్, ఎనీ క్యాబినెట్ మినిస్టర్ ఏదైనా ఇనాగ్రేట్ చేసినప్పుడు వాటికి ఇంపార్టెన్స్ అనేది ఇవ్వండి. ఫస్ట్ థింగ్ నేషనల్ ఇంపార్టెన్స్ ఆ నేషనల్ ఈవెంట్స్ అంటే. ఓకేనా, ఇంటర్నేషనల్ ఈవెంట్స్ అంటే ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే సింపుల్గా బ్లైండ్లీ రిమెంబర్ దట్. ఏంటమ్మా అంటే ఇంటర్నేషనల్ పరంగా వచ్చేసి ఎవరైనా ప్రైమ్ మినిస్టర్స్ అపాయింట్ అయ్యారా, లేదు ఎవరైనా కొత్తగా ప్రెసిడెంట్స్ ఎవరైనా అపాయింట్ అయ్యారా, లేదు అంటే రీసెంట్గా ఎవరైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఈవెంట్స్ ఏదైనా అవార్డ్స్ అనేది ఇంటర్నేషనల్ అవార్డ్స్ తీసుకున్నారా అనేది గుర్తుపెట్టుకోండి. అది ఇంటర్నేషనల్ ఈవెంట్స్ కదా. రీసెంట్గా భూటాన్ యొక్క హైయెస్ట్ ఆనర్ అనేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మోడీ గారికి అనేది ఫస్ట్ టైం ఇచ్చారు. వాళ్ళు ఆ కంట్రీ భూటాన్కి సంబంధించి ఫస్ట్ టైం వచ్చేసి అదర్ దాన్ భూటాన్ సిటిజన్స్కి తప్పించి మనకి ఫస్ట్ టైం ఇండియాకి అనేది హానర్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. శశి థరూర్ గారికి ఫ్రెంచ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డు అనేది రీసెంట్గా ఇవ్వడం అయితే జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ పుతిన్ గారు తీసుకుంటే రష్యాకి ప్రెసిడెంట్ గారు 5th టైం ఎలక్ట్ అవ్వడం అయితే జరిగింది. అయితే బంగ్లాదేశ్కి కూడా తీసుకుంటే ఏంటంటే షేక్ హసీనా గారు వచ్చేసి షీ వాజ్ ఆల్సో అపాయింటెడ్ అట్ ద 5th టర్మ్ యాజ్ ఎ ప్రైమ్ మినిస్టర్ ఫర్ ది బంగ్లాదేశ్. 5వసారి ఆమె ప్రమాణ స్వీకారం చేయడం అయితే జరిగింది. అవన్నీ కూడా ఏమంటామా అంటే ఇంటర్నేషనల్ ఈవెంట్స్ అనేవి అంటాము. రీసెంట్గా తీసుకుంటే ఫిన్లాండ్కి కూడా వచ్చేసి ప్రైమ్ మినిస్టర్ కొత్తగా వచ్చారు. అండ్ నెక్స్ట్ ఫ్రాన్స్కు రావడం అయితే జరిగింది. ఓకేనా, అవి అన్నీ కూడా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి ఇంటర్నేషనల్ ఈవెంట్స్. అలాంగ్ విత్ దిస్ వీటితో పాటు మనం ఇంకా మీరు బాగా ట్రస్ట్ చేయాల్సింది ఏంటి అంటే
ఆర్గనైజేషన్స్ అనేవి ఉన్నాయి. బ్రిక్స్ కానీ, సార్క్ కానీ, బిమ్స్టెక్ కానీ, ఏషియన్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ సంబంధించిన అన్నీ కూడా మీరు చదవాల్సింది ఉంటుంది. ఇది జస్ట్ రిమెంబర్ చేయండి. దీన్ని ఎలా చదవాలి ఏంటి అనేది నేను మళ్ళీ చెప్తాను. ఓకేనా. గేమ్స్ అండ్ స్పోర్ట్స్ వీ కెన్ ఎక్స్పెక్ట్ వన్ మోర్ క్వశ్చన్ ఫ్రమ్ హియర్. ఇక్కడ నుంచి కన్ఫామ్గా ఒక క్వశ్చన్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీరు ఎప్పుడు తీసుకున్నా కానీ ఈ ఎన్టీపీసీలో కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఆర్బీలో వచ్చేసి 2 questions డైరెక్ట్లీ ఆస్కింగ్ ఫ్రమ్ ది గేమ్స్. అవి ఏం గేమ్స్ అవ్వచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా మనకు వచ్చేసి ఖేల్ ఇండియా వాళ్ళకి సంబంధించిన యంగ్ గేమ్స్ అనేవి జరుగుతూ ఉంది. యంగ్ టోర్నమెంట్ అనేది ఒకటి జరుగుతూ ఉంది. రీసెంట్గా తీసుకుంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఐపీఎల్ స్టార్ట్ అయింది. ఐపీఎల్ కూడా గేమ్స్ కిందకు వస్తుంది. లేదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే కామన్వెల్త్ గేమ్స్ అనేవి కూడా ఒకటి ఉన్నాయి. రీసెంట్గా మలేషియా అనేది రిజెక్ట్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ ఎక్కడ ఏంటి అనేది పారా ఒలింపిక్స్ కావచ్చు, ఒలింపిక్స్ కావచ్చు, లేదంటే గ్రాండ్ స్లమ్స్ అనేది కూడా కావచ్చు. ఓకేనా. వీటిలో ఏవైనా సరే గేమ్స్ నుంచి వీ కెన్ ఎక్స్పెక్ట్ 1 question అమ్మ. కన్ఫామ్గా డ్యామ్ షూర్గా చెప్తున్నాను. ఏ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ తీసుకున్నా కానీ 1 question ఆర్ 2 questions అనేవి కన్ఫామ్గా దే ఆర్ మెయిన్లీ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ది గేమ్స్ కేటగిరీ. గేమ్స్ కేటగిరీలో తీసుకుంటే రీసెంట్గా తీసుకుంటే ఆక్వాటిక్ సంబంధించి మనకి ఏంటమ్మా అంటే ఒక స్టేడియం అనేది ఇనాగ్రేట్ చేయడం అయితే జరిగింది. ఎవరు అంటే ఒడిశా చీఫ్ మినిస్టర్ గారు నవీన్ పట్నాయక్ గారు వచ్చేసి ఏంటమ్మా అంటే ఒడిశాలో వచ్చేసి ఇంటర్నేషనల్ ఆక్వాటిక్ సంబంధించి స్టేడియం అనేది ఇనాగ్రేట్ చేయడం అయితే జరిగింది. దానికి సంబంధించి స్టేడియంస్ ఏమైనా ఉన్నాయా లేదా గేమ్స్కి సంబంధించి కూడా చాలా ట్రెస్ట్ చేస్తూ ఉన్నారు. కామన్వెల్త్ గేమ్స్ గురించి కనీసం ఏ పేపర్లో అయినా సరే ఒక క్వశ్చన్ అనేది ఉంది. నేను ఆల్రెడీ మీ పేపర్స్ అన్నీ కూడా ఎన్టీపీసీ అవ్వచ్చు, ఏఎల్పి అవ్వచ్చు, గ్రూప్ డి అవ్వచ్చు, అవన్నీ కూడా రిఫర్ చూసినప్పుడు ఈ గేమ్స్ మీద 1 or 2 questions అనేది అడుగుతున్నాను. ఎన్టీపీసీలో ఎక్స్పెషల్గా దే ఆర్ కాన్సన్ట్రేటింగ్ అబౌట్ 2 questions ఫ్రమ్ ది గేమ్స్. ఈ గేమ్స్ మీద సంబంధించి చాలా బాగా కాన్సన్ట్రేట్ చేయాలి. గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి ఇంకా ఎలా అడుగుతాడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ సంతోష్ ట్రోఫీస్ బిలాంగ్స్ టు ది విచ్ గేమ్ కేటగిరీ, లేదు ఇరానీ ట్రోఫీస్ బిలాంగ్స్ టు ది విచ్ గేమ్ కేటగిరీ, లేదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా టోర్నమెంట్స్ తీసుకుని ఆ టోర్నమెంట్ అనేది ఏ గేమ్కి సంబంధించి అనేది కూడా ట్రెస్ట్ చేస్తూ ఉంటాడు. ఓకేనా. అందుకోసం గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. గ్రాండ్ స్లమ్స్ మీద చాలా అడిగాడు. రీసెంట్గా ఆస్ట్రేలియన్ ఓపెన్ అనేది కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఫ్రెంచ్ ఉంది, యుఎస్ ఓపెన్ ఉంది. ఓకేనా. వింబుల్డన్ ఉన్నాయి. ఇవి వచ్చినప్పుడు వీటిని క్లారిటీగా గుర్తుపెట్టుకోండి. వీటి మీద కన్ఫామ్గా ఒక క్వశ్చన్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్ట్ అండ్ కల్చర్ మీకు తెలిసిందే. జనరల్గా వచ్చేసి ఆర్ట్ అండ్ కల్చర్ని కరెంట్ ఈవెంట్స్లో ఎందుకు మెన్షన్ చేశాను అంటే ఎప్పుడైతే రీసెంట్గా ఫెస్టివల్స్ జరుగుతూ ఉంటాయో మంత్లీ వచ్చేసి అవి కూడా కొంచెం కరెంట్ అఫైర్స్లో రిఫర్ చేయండి. అంటే ఇండియన్ లిటరేచర్ సంబంధించి సాహిత్య అకాడమీ అవార్డ్స్ అవ్వచ్చు, లేదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు వచ్చేసి వరల్డ్లో హైయెస్ట్ లిటరేచర్ అవార్డు ఏంటమ్మా అంటే మ్యాన్ బుకర్ ప్రైజ్ అవ్వచ్చు, అది అవ్వచ్చు. అవి కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మార్నమెంట్స్ అండ్ ప్లేసెస్ ఆఫ్ ది ఇండియాకి సంబంధించి ఏవైనా మార్నమెంట్స్ ఉన్నాయా, లేదు అంటే ఏవైనా మార్నమెంట్స్ యునెస్కో అఫీషియల్గా వరల్డ్ హెరిటేజ్ సైట్స్ కింద డిక్లేర్ చేసాయా, లేదు అంటే ఏవైనా హిస్టారికల్ మార్నమెంట్స్ని కన్స్ట్రక్షన్ కానీ లేదు వాటిని ఏదైనా మ్యూజియంస్ కింద కన్వర్ట్ చేయడం కానీ ఏమైనా చేశారా, అవి కూడా చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ లోతాల్ అనేది ఏంటమ్మా అంటే మనకి ఇట్స్ సైట్ బిలాంగింగ్ టు ది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. దాన్ని వచ్చేసి రీసెంట్గా నేషనల్ మ్యారిటైమ్ కాంప్లెక్స్ కింద కన్వర్ట్ చేయడం అయితే జరిగింది. అలా ఏమన్నా ఇంపార్టెంట్ హిస్టారికల్ సైట్స్ని ఏమైనా కన్వర్ట్ చేస్తున్నారు అనేది కూడా అది కూడా కరెంట్ ఈవెంట్స్లో అనేది చూసుకోండి. జస్ట్ సిలబస్ ఏంటంటే నేషనల్ ఈవెంట్స్ అండ్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ ఇవి అనేది బాగా చూసుకోండి. ఎట్ ద సేమ్ టైం వచ్చేసి గేమ్స్ కేటగిరీ వచ్చేసి అనదర్ ఇంపార్టెంట్ థింగ్. ఇక్కడ ఇంటర్నేషనల్లో వచ్చేసి మీరు బాగా కాన్సన్ట్రేట్ చేయాల్సింది వచ్చేసి ఏంటమ్మా అంటే ఆర్గనైజేషన్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్. దిస్ ఇస్ ఏ స్మాల్ థింక్ అబౌట్ ది సిలబస్ సంబంధించి ఇది ఒకసారి రఫ్గా ఐడియా అనేది పెట్టుకోండి. ఓకేనా. అసలు వెయిటేజ్ అనేది ఎలా ఉంటుంది అంటే ఇక్కడ చూడండి, స్టాండర్డ్ సబ్జెక్ట్లో హిస్టరీ కానీ జోగ్రఫీ కానీ పాలిటీ కానీ స్టాండర్డ్ జీకే కానీ కరెంట్ అఫైర్స్ తీసుకుంటే సైన్స్లో తీసుకుంటే దేనికి ఎక్కువ వెయిటేజ్ ఇచ్చారమ్మా అంటే దట్ ఈస్ కాల్డ్ ఇట్ యాజ్ అన్ అవర్ మాస్టర్ సబ్జెక్ట్ కరెంట్ అఫైర్స్. హౌ మెనీ క్వశ్చన్స్ వీ కెన్ ఎక్స్పెక్ట్ 10 to 12 questions. బట్ ఆర్ఆర్బీ ఏఎల్పిలో వచ్చేసి మనకి ఏంటమ్మా అంటే వీ కెన్ ఎక్స్పెక్ట్ అట్లీస్ట్ 5 questions. అవుట్ ఆఫ్ 10 questions ఫ్రమ్ జిఎస్ వీ కెన్ ఎక్స్పెక్ట్ 5 questions. 5 questions అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అందుకోసం దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ ఐఎమ్ కాల్డింగ్ యాజ్ అన్ కరెంట్ అఫైర్స్ ఇస్ ది మాస్టర్ ఆఫ్ ది కాంపిటేటివ్ ఎగ్జామ్స్, మాస్టర్ సబ్జెక్ట్ ఫర్ ది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. ఓకేనా. ఎన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారమ్మా అంటే 10 to 12 questions.
ఈ 10 to 12 క్వశ్చన్స్ మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. వెన్ యూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ దిస్ 10 to 12 క్వశ్చన్స్ ఇవి అన్నీ కూడా కవర్ అవుతాయి. పాలిటీ కవర్ చేయొచ్చు, మనం జాగ్రఫీ కవర్ చేయొచ్చు, హిస్టరీ కూడా కవర్ చేయొచ్చు, అండ్ స్టాండర్డ్ జీకే కూడా కవర్ చేయొచ్చు. అందుకోసమే ఫస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ కరెంట్ అఫైర్స్ అండ్ ఆఫ్టర్ దట్ గో త్రూ ది బేసిక్ మెయిన్ సబ్జెక్ట్స్. ఎందుకు చెప్తున్నాను అంటే అందరు ఇవన్నీ చదువుతాము, ఇవి కూడా చాలా వాస్ట్గానే ఉంటాయి. కాకపోతే రీసెంట్గా ఏవైతే ఇన్సిడెంట్స్ అనేవి న్యూస్లో ఉంటాయో దాన్ని తీసుకొని మీరు స్టాండర్డ్ సబ్జెక్ట్స్లోకి వెళ్ళండి. ఇన్ కేస్ ఎవరైతే ఫస్ట్గా స్టార్ట్ చేస్తూ ఉంటారో, బిగినర్స్ అనే వాళ్ళు ఉంటారో, ఫస్ట్ ఏవైతే కరెంట్ ఈవెంట్స్ అనేవి వస్తూ ఉంటాయి అవి చూడండి. దాంతోపాటు మన క్లాసెస్ ఏవైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైతే మీరు కోచింగ్ తీసుకుంటూ ఉంటారో అవి ఒకసారి సార్స్ ఎవరైతే గైడెన్స్ అనేది ఇస్తూ ఉంటారో వాళ్ళని కూడా ఫాలో అవ్వండి. అప్పుడే మనకి ఏమవుతుందంటే ఇట్ ఈస్ క్వాలిటీ అస్ సింపుల్ ఆర్ సింప్లిసిటీ అనేది వస్తుంది. ఆ సింప్లిసిటీ వచ్చినప్పుడు వీ కెన్ అచీవ్ అవర్ గోల్. మన గోల్ అచీవ్ చేయడానికి ఇది చాలా యూజ్ అవుతూ ఉంటుంది. అందుకోసమే కరెంట్ అఫైర్స్ ఫస్ట్ ప్రయారిటీ టు ది కరెంట్ అఫైర్స్. నువ్వు ఎలా అయితే అర్థమెటిక్ రీజనింగ్కి ఫస్ట్ ప్రిఫరెన్సెస్ అనేది ఇస్తున్నావో సేమ్ అలాగానే కరెంట్ అఫైర్స్కి ఇవ్వండి. కరెంట్ అఫైర్స్ను కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే చెప్తున్నా కదా అవన్నీ కూడా కవర్ చేయొచ్చు, మనం అన్నీ కూడా రివిజన్ చేయొచ్చు. అవి ఎలా రివిజన్ చేయొచ్చో ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రీవియస్గా ఏమైనా క్వశ్చన్స్ అడిగినవి ఉంటే చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ ఈవెంట్స్ మీద కొన్ని క్వశ్చన్స్ అడిగారు. ఎలా అడిగాడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇండియాస్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్. వాట్ ఈస్ ద ఇండియాస్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్? భారత్ రత్న. భారత్ రత్న ఎప్పటి నుంచి ఇవ్వడం స్టార్ట్ చేశారు? 1954 దగ్గర నుంచి వచ్చేసి ఇండియాస్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ అనేది ఆనర్ ఇవ్వడం అయితే జరిగింది. ఈసారి వచ్చేసి 2024కి సంబంధించి 2023 అవార్డ్స్ అనేది డిక్లేర్ చేశారు. బట్ ఎప్పుడు ఇచ్చారమ్మా అంటే 2024లో ఇవ్వడం అయితే జరిగింది. ఎంతమందికి ఇచ్చారు అంటే 5 మెంబర్స్. ఓకేనా? ఎంతమంది రెసిపియెంట్స్ వచ్చేసి ఎంతమ్మా అంటే 5 మెంబర్స్. ఫస్ట్ వచ్చేసి ఎవరమ్మా అంటే ఠాకూర్ కర్పూరియా గారు, అండ్ నెక్స్ట్ వచ్చేసి చరణ్ సింగ్, ఎంఎస్ స్వామినాథన్, నెక్స్ట్ వచ్చేసి పివి నరసింహారావు గారు, ఎల్కే అద్వానీ. ఓకే, ఈ 5 మెంబర్స్ అనేది రీసెంట్గా భారత్ రత్న అవార్డ్స్ అనేది తీసుకున్నారు. ఇక్కడ మనకి క్వశ్చన్స్ ప్రీవియస్గా ఎలా అడిగారు అంటే విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ క్యాండిడేట్స్ యాజ్ వాన్ ది ఓకేనా భారత్ రత్న అవార్డ్ ఫర్ ది పోస్ట్ థామస్లీ. ఈ క్వశ్చన్ అనేది లాస్ట్ టైం అడిగారు ఎగ్జామినేషన్. పోస్ట్ థామస్గా తీసుకుంటే అంటే మరణించిన తర్వాత ఎవరికి భారత్ రత్న అవార్డు అనేది ఇవ్వడం అయితే జరిగింది అంటే అందులో ఎవరు అంటే స్పెసిఫిక్గా ఎవరిని అడిగారమ్మా అంటే విత్ రిఫరెన్స్ టు ది ప్రైమ్ మినిస్టర్స్. ఏ ప్రధానమంత్రికి చనిపోయాక భారత్ రత్న అవార్డు అనేది పురస్కారం అనేది దక్కింది అంటే రాజీవ్ గాంధీ గారికి. ఎవరికమ్మా అంటే రాజీవ్ గాంధీ గారికి. స్టాండర్డ్ జీకేలో ఏంటమ్మా అంటే ఇప్పుడు దాకా రాజీవ్ గాంధీ ఇస్ ది వన్ అండ్ ఓన్లీ క్యాండిడేట్ పోస్ట్ థామస్లీ రిసీవ్డ్ ది భారత్ రత్న అవార్డ్. బట్ ఇది కరెంట్లో ఎలా లింక్ చేయాలి అంటే ఇక్కడ మనకి ప్రైమ్ మినిస్టర్గా వర్క్ చేసింది ఎవరు? చరణ్ సింగ్ గారు చేశారు. మొరార్జీ దేశాయ్ గారు వచ్చేసి ఫస్ట్ నాన్ కాంగ్రెస్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఓకేనా? ఫస్ట్ టైం జనతా పార్టీ ఫార్మ్ ది గవర్నమెంట్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1977. జనతా పార్టీ మొరార్జీ దేశాయ్ గారు అయిన తర్వాత ఏంటమ్మా అంటే కొంచెం క్లాషెస్ వల్ల వచ్చేసి చరణ్ సింగ్ గారు అనే వాళ్ళు వచ్చేసి మనకి ప్రధానమంత్రి కింద నియమించడం అయితే జరిగింది. ఈ చరణ్ సింగ్ గారు వచ్చేసి తక్కువ కాలం ప్రధానమంత్రి కింద పనిచేశారు. అయితే ఇప్పుడు రీసెంట్గా ఏంటి ఈ భారత్ రత్న అవార్డు అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఎలా ఇచ్చారు అంటే పోస్ట్ థామస్లీ అంటే మరణించిన తర్వాత ఈ పురస్కారం అనేది దక్కింది. ఇంకొకళ్ళు తీసుకుంటే ఏంటమ్మా అంటే పివి నరసింహారావు గారు. పివి నరసింహారావు గారు కూడా వచ్చేసి ఏంటమ్మా అంటే మనకి ప్రధానమంత్రి కింద పనిచేయడం అయితే జరిగింది. ఎప్పుడు పనిచేశారు అంటే 1991 దగ్గర నుంచి వచ్చేసి ఈయన పనిచేయడం అయితే జరిగింది. మీకు పివి నరసింహారావు గారు అనగానే ఫస్ట్ గుర్తు రావాల్సింది ఏంటి అంటే ఎల్పిజి రిఫార్మ్స్
లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ వీటి మీద బాగా కాన్సన్ట్రేట్ చేసింది ఆయనే. అందుకోసమే ఈయన ఆర్థిక సంస్కరణలు తీసుకుని వచ్చిన ప్రధానమంత్రి గారు కూడా ఎవరమ్మా అంటే పివి నరసింహారావు. ఇతను కూడా ఏం చేశారమ్మా అంటే భారతరత్న అవార్డు అనేది ఇవ్వడం అయితే జరిగింది యాజ్ అ పోస్ట్ థామస్ లీ, అంటే మరణించిన తర్వాత వచ్చింది. అయితే అంతకుముందు అక్క కౌంట్ ఎంత పోస్ట్ థామస్ లీ అంటే ఓన్లీ వన్ రాజీవ్ గాంధీ గారు. ఇప్పుడు ఏంటమ్మా అంటే ఇంకొక ఇద్దరు అనేది జాయిన్ అవ్వడం అయితే జరిగింది, చరణ్ సింగ్ అండ్ పివి నరసింహారావు గారు. ఓకేనా, వీటిని ఎలా అడగచ్చు అంటే క్వశ్చన్స్ ఆల్రెడీ మనకు అడిగాడు, పోస్ట్ థామస్లీ రిసీవ్ చేసుకుంది ఎవరు అంటే రాజీవ్ గాంధీ. కాకపోతే ఇప్పుడు ఏంటి అప్డేట్ అయ్యింది, స్టాటిస్టిక్స్ అనేవి చేంజ్ అయింది. నీకు ట్రెడిషనల్గా గుర్తుండాలి అంటే పాలిటీలో ప్రైమ్ మినిస్టర్ ఏంటి, ప్రైమ్ మినిస్టర్ విధులు ఏవేంటి, ఎవరెవరు పనిచేశారనేది ఐడియా ఉంటే నువ్వు ఇది అనేది ఈజీగా చేసుకోగలవు. అంటే నువ్వు అక్కడ స్టాండర్డ్ అయితే ఇది ఈజీ అవుతుంది. అందుకోసమే నేను రివిజన్ అని చెప్తున్నా. కరెంట్ అఫైర్స్ ఇస్ కాల్డ్ ఇట్ యాజ్ అన్ రివిజన్ ఫర్ ది ఆల్ దీస్ సబ్జెక్ట్స్. ఇంకా నువ్వు బాగా చదువుకోవాలంటే ఎల్పిజి రిఫార్మ్స్ ఎకానమీలో వస్తాయి, ఎకానమీలో ఇది కూడా మనం కవర్ చేయొచ్చు. అందుకోసమే ఫస్ట్ గివ్ యువర్ ప్రయారిటీ టు ది కరెంట్ అఫైర్స్. ఓకేనా, అండ్ కాన్సన్ట్రేట్ ఆన్ కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ని కాన్సన్ట్రేట్ చేస్తే స్టాటిక్గా కూడా మనం డెవలప్ అవ్వచ్చు అనేది ఒక ఆలోచన అనమాట. అందుకోసమే దీనికి కొంచెం ఇంపార్టెన్స్ అనేది ఇవ్వండి. ఈసారి 5 మెంబర్స్కి ఇవ్వడం అయితే జరిగింది. ఇందులో వచ్చేసి బతికుండగానే ఇచ్చింది ఎవరికమ్మా అంటే ఎల్కే అద్వానీ గారు. ఎల్కే అద్వానీ గారు వచ్చేసి మనకి ఏంటమ్మా అంటే ఈ స్టార్టెడ్ ది రామ్ జన్మభూమి యాత్ర, అదే దాన్ని వచ్చేసి రథయాత్ర అనేది కూడా స్టార్ట్ చేసింది ఆయనే. దానికి సంబంధించి ఇప్పుడు రామ్ టెంపుల్ కూడా కన్స్ట్రక్ట్ చేయడం అయితే జరిగింది అయోధ్యలో వచ్చేసి. దానికి ఓకేనా అయోధ్య ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కింద నేమ్ చేంజ్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, అలాంటివి వచ్చినప్పుడు కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. వీ కెన్ కవర్ ఇన్ 360 degrees అన్ని విధాలుగా వచ్చేసి ఎలా అనేది క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది అన్నీ మనం కవర్ చేద్దామండి. ఓకేనా, ఇంకా చెప్పాలి అంటే ఇందులో వచ్చేసి ఏంటమ్మా అంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఒకటి తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ కతర్పూర్ కారిడార్ ఈజ్ మెయిన్లీ మెంట్ ఫర్ వాట్ అంటారు, ఎవరి కోసం అంటే 6 కోసం అనేది కట్టడం అయితే జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ కుషినగర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటారు, ఇది ఎవరి కోసం కట్టారు అంటారు, బుద్ధిస్ట్ పిలిగ్రమ్స్, బుద్ధిస్టులు వాళ్ళకి సంబంధించి వచ్చేసి కట్టడం అయితే జరిగింది. ఓకేనా, అయోధ్య ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కాస్త మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కింద అనేది రీనేమ్ చేయడం అయితే జరిగింది. అవన్నీ కూడా ఏంటమ్మా అంటే మనం ఒక టాపిక్ తీసుకుంటే అవన్నీ కూడా కవర్ చేయొచ్చు. అందుకోసమే నేషనల్ ఈవెంట్స్ అనే వాటికి కొంచెం హైలీ ప్రయారిటీ అనేది ఇవ్వండి. ఇంకా తీసుకుంటే నేషనల్ ఈవెంట్స్లో అపాయింట్మెంట్స్ ఆర్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి లాస్ట్ టైము ఒకసారి హూ ఇస్ ద డిప్యూటీ స్పీకర్ ఆఫ్ ది లోక్సభ అడగడం అయితే జరిగింది. అండ్ రీసెంట్గా అప్పుడు తీసుకుంటే ఏంటమ్మా అంటే ఎలక్షన్ కమిషనర్స్ గురించి అడిగారు. ఓకేనా, 2018 అండ్ 19లో ఎలక్షన్ కమిషనర్ కింద ఎవరు వర్క్ చేస్తూ ఉన్నారు అనేది కూడా అడగడం అయితే జరిగింది. దానికి సంబంధించి ఇప్పుడు రీసెంట్గా ఏంటమ్మా అంటే 25th ఎలక్షన్ కమిషనర్గా వచ్చేసి రాజీవ్ కుమార్ గారు వర్క్ చేయడం అయితే జరిగింది. ఎప్పుడైనా సరే 25th కానీ లేదు అంటే 50th కానీ లేదు అంటే 100 కానీ ఇవి వచ్చినప్పుడు డేట్స్ వచ్చినప్పుడు ఈ ఇయర్స్ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరమ్మా అంటే రాజీవ్ కుమార్ గారు వచ్చేసి ఎలక్షన్ కమిషన్ కింద వర్క్ చేయడం అయితే జరిగింది. 50th CJI ఎవరమ్మా అంటే డివై చంద్రచూడ్ గారు అనే వాళ్ళు ఉన్నారు. డివై చంద్రచూడ్ వాళ్ళ ఫాదర్ ఎవరమ్మా అంటే వైవి చంద్రచూడ్ గారు. వైవి చంద్రచూడ్ గారి ఇంపార్టెన్స్ ఏంటి అంటే లాంగెస్ట్ సర్వింగ్ CJI ఆఫ్ ఇండియా. ఎట్ ప్రజెంట్ 50th ఎవరున్నారమ్మా అంటే వాళ్ళ సన్ డివై చంద్రచూడ్ గారు అనేది ఉండడం అయితే జరిగింది. అంటే నీకు CJI అనేది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గురించి నీకు తెలిస్తే ఇది అనేది రీసెంట్గా ఏదైతే కరెంట్ ఈవెంట్స్లో ఉంటుందో అవంతా కూడా మనం అప్డేట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇంకా ఇక్కడ నేషనల్ ఈవెంట్స్లో మీరు బాగా కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే గవర్నర్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వెన్ ఎవర్ యు ఆర్ అపేరింగ్ ఫర్ ది ఎగ్జామినేషన్. ఎప్పుడైతే ఎగ్జామ్కి వెళ్ళాలి అనుకుంటున్నామో యూ హ్యావ్ టు కాన్సన్ట్రేటింగ్ ఆన్ ది స్టేట్ గవర్నర్స్ మీద కన్ఫర్మ్గా ఒక క్వశ్చన్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ నేషనల్ ఈవెంట్స్ మీదే అట్లీస్ట్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ది 3 questions ఆల్రెడీ అడిగారు కాబట్టి దాన్ని రిఫరెన్స్ కింద తీసుకొని నేను చెప్తున్నాను. అట్లీస్ట్ యూ కెన్ ఎక్స్పెక్ట్ ది 3 questions ఫ్రమ్ ది నేషనల్ ఈవెంట్స్. దట్టు ఎవరమ్మా అంటే ఫస్ట్ అపాయింట్మెంట్ చూసుకోండి. అపాయింట్మెంట్ సంబంధించి యూజీసీ బోర్డు కానీ లేదంటే ర్యాక్ సంబంధించింది కానీ లేదు అంటే ఎలక్షన్ కమిషన్ సంబంధించింది కానీ లేదు అంటే స్పీకర్ డిప్యూటీ స్పీకర్ సంబంధించింది కానీ లేదంటే కాక్ సంబంధించింది కానీ అపాయింట్మెంట్స్ అయితే ఫస్ట్ గివ్ యువర్ ప్రయారిటీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి అవార్డ్స్, భారతరత్న అవార్డ్స్ కానీ లేదు అంటే పద్మభూషణ్ కానీ పద్మవిభూషణ్స్ కానీ వాటి మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. అవార్డ్స్ ఆర్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అవార్డ్స్లో వచ్చే సాహిత్య అకాడమీ అవార్డ్స్ అవ్వచ్చు లేదంటే జ్ఞాన్పీఠ్ అవార్డ్స్ అనేది అడిగారు, చాలాసార్లు అడిగారు. జ్ఞాన్పీఠ్ అవార్డు వచ్చేసి ఇండియాస్ హైయెస్ట్ లిటరేచర్ అవార్డు. దానికి సంబంధించి ఈసారి 2 members అనేవాళ్ళు రెసిపియంట్స్ అనేవాళ్ళు ఉన్నారు, గుర్జారాల్ అండ్ మధురాచారి గారు వచ్చేసి వీళ్ళిద్దరు అనే వాళ్ళకి ఇవ్వడం అయితే జరిగింది. అందుకోసం నేషనల్ ఈవెంట్స్కి అనే వాటికి చాలా ఇంపార్టెన్స్ ఆర్ ప్రయారిటీ అనేది ఇవ్వండి. నేషనల్ ఈవెంట్స్లో కన్ఫామ్గా డామ్ షూర్గా చెప్తున్నా 3 questions వీ కెన్ డైరెక్ట్లీ ఎక్స్పెక్ట్.
ఓకేనా, ఆల్రెడీ మనకి ప్రీవియస్ ఇయర్స్ ఎగ్జామినేషన్లో అడిగారు కాబట్టి దీన్ని బాగా ట్రస్ట్ చేయండి. హ్యావ్ టు గివ్ ప్రయారిటీ టు ది నేషనల్ ఈవెంట్స్. అండ్ నెక్స్ట్ వీఆర్ మూవింగ్ టు ది ఇంటర్నేషనల్ ఈవెంట్స్. ఇంటర్నేషనల్ ఈవెంట్స్ మెయిన్లీ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ది, ఫర్ ఎగ్జాంపుల్, సార్క్, BRICS. First it is called it as an BRIC. 2010 onwards South Africa is joined into the BRICS. Okay na, recent ga తీసుకుంటే NATO, ఇంకా తీసుకుంటే ఏషియన్ సమిట్స్ కానీ, ఇంకా తీసుకుంటే బిమ్స్టెక్ కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్. సార్క్ మీద చాలాసార్లు అడిగాడు. ఓకేనా, విచ్ అమంగ్ ది ఫాలోయింగ్ కంట్రీస్ అ మెంబర్ ఆఫ్ ది సార్క్ అని చాలాసార్లు అడిగాడు. సార్క్లో తీసుకుంటే టోటల్ ఎన్ని కంట్రీస్ ఉన్నాయమ్మా అంటే 8 కంట్రీస్. వాట్ ఆర్ దే? పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బాగా గుర్తుపెట్టుకోండి, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్, భూటాన్, ఓకేనా, బంగ్లాదేశ్, శ్రీలంక, అండ్ నెక్స్ట్ వచ్చేసి మయన్మార్, ఇండియా. ఓకే, దీస్ ఆర్ ది 8 కంట్రీస్ ఆస్ ది మెంబర్స్ ఆఫ్ ది సార్క్. సార్క్లో 8 కంట్రీస్ ఉన్న. చైనా ఈజ్ నాట్ ది మెంబర్ ఆఫ్ ది సార్క్. సార్క్లో అనేది చైనా మెంబర్ కాదు. ఓకేనా, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనల్ని అడగడానికి ఇంకా ఎలా ఉంటుంది, మలేషియా ఈజ్ అ మెంబర్ ఆఫ్ ది సార్క్ అంటే ఆన్సర్ ఈజ్ నో. ఓకే, ఈ సార్క్ అనేది ఏంటమ్మా అంటే ఎక్స్పెషల్గా దేనికోసం వర్క్ చేస్తుంది అంటే ఇట్స్ అ పొలిటికల్ ఆర్గనైజేషన్. ఓకేనా, నెక్స్ట్ తీసుకుంటే బ్రిక్స్ తీసుకుంటే ఏంటమ్మా అంటే ఎమర్జింగ్ ఎకనామిక్స్. ఓకేనా, ఎమర్జింగ్ ఏవైతే ఎకానమీ అనేది బాగా డెవలప్ అవుతున్న కంట్రీస్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించింది ఏంటమ్మా అంటే బ్రిక్స్. ఎమర్జింగ్ ఎకానమీస్ ఆర్ డెవలపింగ్ కంట్రీస్ అన్ని కూడా ఎక్కడ ఉన్నాయమ్మా అంటే బ్రిక్స్లో ఉన్నాయి. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా అండ్ సౌత్ ఆఫ్రికా. రీసెంట్గా తీసుకుంటే ఈ బ్రిక్స్లో వచ్చేసి 6 కంట్రీస్ యాజ్ అ ఛాన్స్ టు గెట్ ఇన్ ది బ్రిక్స్. ఓకేనా, ఒక 6 దేశాలకి సభ్యత్వం అనేది ఇవ్వడం అయితే జరిగింది. బట్ దీస్ 6 కంట్రీస్ యాజ్ నాట్ జాయిన్డ్ యాజ్ ఆఫ్ ఇట్. ఇప్పటిదాకా ఇందులో జాయిన్ అవ్వలేదు. అవి ఏమేం కంట్రీస్ అనేది అడగొచ్చు. ఈజిప్ట్ కానీ, ఇథియోపియా ఒకటి, ఇరాన్ ఒకటి, అర్జెంటీనా ఒకటి, యుఏఈ ఒకటి, సౌదీ అరేబియా. ఆ 6 కంట్రీస్ కూడా గుర్తుపెట్టుకోండి. ఇంకా ఇక్కడ అడగడానికి ఛాన్స్ ఎలా ఉంటుంది అంటే స్కోప్ అనేది మీరు తీసుకుంటే వాట్ ఈస్ ది బ్రిక్స్ బ్యాంక్ అంటారు, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. ఓకేనా, బ్రిక్స్కి సంబంధించి 4th సమ్మిట్లో వచ్చేసి ఈ బ్యాంక్ గురించి అనేది ట్రస్ట్ చేయడం అయితే జరిగింది. బట్ 2015 ఆన్వర్డ్స్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ దట్ ఈస్ కాల్డ్ ఇట్ యాస్ అండ్ బ్రిక్స్ బ్యాంక్ ఇస్ కేమ్ ఇన్ టు ది ఎగ్జిస్టెన్సీ. ఓకేనా, 2015 దగ్గర నుంచి ఈ బ్రిక్స్ బ్యాంక్ అనేది రావడం అయితే జరిగింది. నాటో తీసుకుంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, ఇట్ ఈస్ అ మిలిటరీ ఆర్గనైజేషన్. ఓకేనా, ఇవి చాలా బాగా అడుగుతాడమ్మ. ఇదేంటి బ్రిక్స్ అనేది ఎమర్జింగ్ ఎకనామిక్స్ ఆర్ డెవలపింగ్ కంట్రీస్ సంబంధించిన ఎకనామిక్స్. నాటో ఏంటి, ఇట్ ఈస్ మిలిటరీ ఆర్గనైజేషన్ ఆర్ మిలిటరీ సంబంధించింది. ఎవరెవరికి అంటే యూరోప్ అండ్ నార్త్ అమెరికన్ కంట్రీస్, వీళ్ళకి ఇద్దరికి సంబంధించింది. రీసెంట్గా వచ్చేసి నాటోలో వచ్చేసి 32nd మెంబర్ కంట్రీ హస్ జాయిన్డ్, దట్ ఈస్ కాల్డ్ ఇట్ యాస్ అన్ స్వీడన్. ఓకేనా, స్వీడన్ ఈస్ రీసెంట్లీ టేకెన్ మెంబర్షిప్ ఇన్ ది నాటో. ఇండియా ఈస్ అ మెంబర్ ఆఫ్ నాటో? నో. ఇక్కడ ఏంటి, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అంటే మనకు సంబంధించింది కాదు. మనం బే ఆఫ్ బెంగాల్ దగ్గర వచ్చేసి ఇండియన్ ఓషన్ దగ్గర అయితే ఉన్నాం. ఓకేనా, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇంకా బిమ్స్టెక్ కానీ, ఏషియాకి కానీ ఇవి కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. అండ్ వీటితో పాటు ప్లస్ యుఎన్ఓ, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. వీ కెన్ ఎక్స్పెక్ట్ 1 క్వశ్చన్ ఫ్రమ్ దీస్ ఏరియాస్ అమ్మ. ఒక క్వశ్చన్ కన్ఫామ్గా డామ్ షూర్గా చెప్తున్నాను ఈ సమ్మిట్స్ నుంచి మనం తీసుకోవచ్చు. అనదర్ క్వశ్చన్ వచ్చేసి ఎక్కడి నుంచి తీసుకోవచ్చమ్మా అంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ సంబంధించి ఏవైనా, ఫర్ ఎగ్జాంపుల్ యునెసెఫ్ కానీ, యునెస్కో కానీ, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ కానీ, వీటి నుంచి వీ కెన్ ఎక్స్పెక్ట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్కి వచ్చేసి న్యూ సీజే అపాయింట్ చేయడం అయితే జరిగింది. నవాజ్ షరీఫ్ గారు వచ్చేసి రీసెంట్గా అపాయింట్ చేయడం అయితే జరిగింది. అలాంటివి వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకే, వీఆర్ గివింగ్ ది గ్లిమ్స్ అనమాట. ఆ గ్లిమ్స్ అనే కాబట్టి కొంచెం స్పీడ్గా చెప్పడం అయితే జరుగుతుంది. దట్టు ఏంటమ్మా అంటే అంటే ఇక్కడ అన్నీ చెప్పడానికి ఏమవుతుందంటే సెషన్ అనేది లెంత్ అవుతూ ఉంటుంది. అందుకోసమే కొంచెం కట్ చేసి అనేది కొంచెం క్రిస్పీగా కింద అనేది చూద్దాం. ఓకే, ఇంటర్నేషనల్ ఈవెంట్స్లో వీ కెన్ ఎక్స్పెక్ట్ 1 క్వశ్చన్ ఫ్రమ్ దీస్ ఏరియాస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటమ్మా అంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ నుంచి 1 క్వశ్చన్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆల్రెడీ మీకు ఏం చెప్పాను, 3 క్వశ్చన్స్ అనేది వీ కెన్ ఎక్స్పెక్ట్. వేరమ్మా అంటే మీకు చెప్పాను నేషనల్ ఈవెంట్స్ గురించి కన్ఫామ్గా 1 క్వశ్చన్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పాను. ఇంటర్నేషనల్ ఈవెంట్స్ నుంచి అట్లీస్ట్ యూ కెన్ ఎక్స్పెక్ట్ ది 2 క్వశ్చన్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ డేస్ ఆర్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ చాలాసార్లు అడిగింది ఏంటంటే నేషనల్ యూత్ డే, ఇట్స్ బర్త్ యానివర్సరీ ఆఫ్ ది ఎవరిదమ్మంటే స్వామి వివేకానంద గారిది. ఫర్ ఎగ్జాంపుల్ రాష్ట్రీయ ఏకతా దివాస్ అని చాలాసార్లు అడిగాడు. ఏంటంటే ఇట్ ఈస్ కాల్డ్ ఇట్ యాస్ నేషనల్ యూనిటీ డే. నేషనల్ యూనిటీ డే అంటే ఎవరి బర్త్డే అంటే సర్దార్ వల్లభాయ్ గారి పటేల్ గారి బర్త్డేని. అందుకో సర్దార్ వల్లభాయ్ గారి పటేల్ స్టాచ్యూ అనేది వరల్డ్స్ లాంగెస్ట్ స్టాచ్యూ, ప్రపంచంలోనే అతి ఎత్తైన విగ్రహం అనేది ఎవరికి కట్టించడం అయితే జరిగింది అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి అనేది తీసుకుంది. రీసెంట్గా అంబేద్కర్ మీద కూడా 125 feet
స్టాచ్యూ అనేది లాంగెస్ట్ స్టాచ్యూ ఎక్కడుందమ్మా అంటే ఇండియాలో వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో అనేది కట్టడం అయితే జరిగింది. అవన్నీ కూడా ఇంపార్టెంట్ డేస్ అనేది కొంచెం గుర్తుపెట్టుకోండి. ప్రవర్త దివస్ అవ్వచ్చు, లేదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ స్పోర్ట్స్ డే అవ్వచ్చు, అవన్నీ కూడా కొంచెం గుర్తుపెట్టుకోండి. ఇంటర్నేషనల్ సంబంధించి నేషనల్ వాటర్ డే అవ్వచ్చు, నేషనల్ ఎన్వైరన్మెంటల్ డే అవ్వచ్చు, టీబీ డే అవ్వచ్చు, మలేరియా డే అవ్వచ్చు, ఇవన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. వెన్ యూ ఆర్ మూవింగ్ టు ది ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్ 3 months ముందు ఏవైతే ఇంపార్టెంట్ డేస్ అనేవి ఉంటాయో 3 monthsలో ఇవి కన్ఫామ్గా రివిజన్ చేసుకోండి. ఈ డేస్ అన్నీ కూడా ఒక చోట రాసుకోండి. జనవరిలో ఏమేమి డేస్ ఉన్నాయి, ఫిబ్రవరిలో ఏమేమి ఉన్నాయి, మార్చ్లో ఏమేమి ఉన్నాయి, అవన్నీ కూడా మనం స్లైడ్స్ చేద్దామమ్మా చిన్నగా. ఓకేనా, ఇంపార్టెంట్ డేస్ ఆర్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. రీసెంట్గా తీసుకుంటే 23rd August ఈజ్ డిక్లేర్డ్ యాజ్ ది విచ్ డే? నేషనల్ స్పేస్ డే. దీన్ని ఏ డే కింద సెలబ్రేట్ చేస్తున్నారమ్మా అంటే నేషనల్ స్పేస్ డే కింద అనేది డిక్లేర్ చేయడం అయితే జరిగింది. ఎందుకు ఈ డేనే సెలెక్ట్ చేసుకున్నారు అంటే ఫస్ట్ టైం చంద్రయాన్ 3 ఇస్ టచెస్ టు ది మూన్. ఎప్పుడైతే చంద్రయాన్ 3 అనేది ఫస్ట్ టైం మూన్ మీద ల్యాండ్ అయిందో ఆ డేని వచ్చేసి ఎప్పుడమ్మా అంటే 23rd August అనేది సెలెక్ట్ చేయడం అయితే జరిగింది. 26th వచ్చేసి ఫైనల్గా ల్యాండ్ అనేది అవ్వడం అయితే జరిగింది. అది కూడా కొంచెం డేస్, 1 more day ఈస్ యాడెడ్ టు ది ఇండియన్ క్యాలెండర్. ఇంపార్టెంట్ డేలో వచ్చేసి ఒకటి యాడ్ అయింది, అది కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా, నెక్స్ట్ ఇండెక్స్. ఓకే, వీ కెన్ ఎక్స్పెక్ట్ అనదర్ క్వశ్చన్ ఫ్రమ్ ది ఇక్కడ నుంచి అమ్మా అంటే ఇక్కడ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆల్రెడీ 3 questions వచ్చేసి నేషనల్ ఈవెంట్స్, 2 questions నుంచి వచ్చేసి మనకి ఎక్కడ నుంచి ఇంటర్నేషనల్ ఈవెంట్స్, అండ్ థర్డ్ వచ్చేసి ఎక్కడమ్మా అంటే మనకి చెప్పింది ఏంటి అంటే డేస్ మీద ఒక క్వశ్చన్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇండెక్సెస్. ఇండెక్సెస్ వచ్చేసి మనకి ఏంటమ్మా అంటే రీసెంట్గా వచ్చేసి చాలాసార్లు అడిగింది ఏంటమ్మా అంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఇస్ పబ్లిష్డ్ బై హూమ్ అంటాడు? UNDP, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనే వాళ్ళకి సంబంధించి ఇది లాంచ్ చేయడం అయితే జరుగుతుంది. ఇంకా తీసుకుంటే ఏంటమ్మా అంటే మనకి అడిగిన క్వశ్చన్స్లో తీసుకుంటే వరల్డ్ లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ ఈజ్ పబ్లిష్డ్ బై హూమ్ అంటాడు? ఎవరమ్మా అంటే వరల్డ్ బ్యాంక్ అనేది పబ్లిష్ చేయడం అయితే జరిగింది. రీసెంట్గా తీసుకుంటే ఇండియాస్ ర్యాంక్ ఎంతమ్మా అంటే 38th పొజిషన్కి అనేది రావడం అయితే జరిగింది. ఇండెక్స్ల నుంచి కూడా వీ కెన్ ఎక్స్పెక్ట్ 1 question. ఇక్కడ నుంచి కూడా మనం పక్కగా ఒక క్వశ్చన్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వీటిని కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఇండెక్స్లో వచ్చేసి ఆల్రెడీ మనం ఒక వీడియో చేసాము, దానికి సంబంధించి టోటల్ ఇండెక్స్లు అనేవి కూడా చూసుకోండి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఏంటమ్మా అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో 2 things ఆర్ మెయిన్ అని చెప్తాం. ఓకేనా, ఫస్ట్ వన్ స్పేస్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఏంటమ్మా అంటే DRDO. ఈ స్పేస్కి సంబంధించి మనకి చాలాసార్లు అడిగింది ఏంటమ్మా అంటే వాట్ ఈస్ ద ఫస్ట్ కమ్యూనికేషన్ శాటిలైట్ అని కానీ, వాట్ ఈస్ ద ఫస్ట్ శాటిలైట్ సెండెడ్ బై ది లాంచ్డ్ బై ది ఇండియా అని కానీ, ఇలా చాలాసార్లు అడిగి వాట్ ఈస్ ది ఫస్ట్ శాటిలైట్ టు ట్రావెల్ టు ది ఇంటర్ప్లానెటరీ మోడ్ అంటే ఒక గ్రహం నుంచి ఇంకో గ్రహానికి పంపించిన ఫస్ట్ శాటిలైట్ ఏంటి అంటే మామ్. ఇండియాకి టెస్ట్ చేసిన వాటిలో ఏంటమ్మా అంటే మామ్ వాజ్ లాంచ్డ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2013, మాస్ ఆర్బిటాల్ మిషన్ అంటాం. చంద్రయాన్ 1 అనేది కూడా అడిగాడు చాలాసార్లు. చంద్రయాన్ 1 ఎప్పుడమ్మా అంటే 2008లో లాంచ్ చేయడం అయితే జరిగింది. చంద్రయాన్ 2 2019, చంద్రయాన్ 3 వచ్చేసి ఏంటమ్మా అంటే 2023కి లాంచ్ చేయడం అయితే జరిగింది. వీటికి సంబంధించి లాంచింగ్ వెహికల్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, రీసెంట్గా తీసుకుంటే ఒకసారి ఎగ్జామ్లో అడిగాడు అనమాట. చంద్రయాన్ 1 అండ్ మాస్ ఆర్బిటాల్ మిషన్ వాజ్ లాంచ్డ్ బై ది విచ్ అమాంగ్ ది లాంచింగ్ వెహికల్ అంటాడు. ఓకేనా, ఏ లాంచింగ్ వెహికల్ని యూజ్ చేసి ఈ శాటిలైట్స్ పంపించడం అయితే జరిగింది? PSLVనా, GSLVనా, లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ SLV-3 అనేది అడగడం అయితే జరిగింది. ఏంటమ్మా అంటే PSLVని యూజ్ చేసి ఇవి లాంచ్ చేయడం అయితే జరిగింది. PSLVని ఏమంటారమ్మా అంటే వర్క్ హార్స్ ఆఫ్ ది ఇస్రో. ఇట్ ఈస్ కాల్డ్ ఇట్ యాజ్ 3rd generation satellites. ఓకేనా, ఫస్ట్ టైం ఇన్ ఇండియా లిక్విడ్ propellant was used for which launching vehicles? PSLV. అందుకోసం PSLV అనేది మీరు సైన్స్ అండ్ టెక్నాలజీలో ఆల్రెడీలో స్పేస్కి సంబంధించి అన్నీ చదువుకొని ఉంటారు, బట్ ఇక్కడికి వచ్చే లోపలికి మనం రివిజన్ చేసుకుంటాము. ఓకేనా, ఇండియా ఇప్పుడు రీసెంట్గా కొన్ని టార్గెట్స్ అనేది పెట్టుకుంది. రీసెంట్గా లాంచ్ చేసిన వాటిలో సన్ మీద వచ్చేసి ఇన్నర్ L1 రేంజ్ అంటారు. రీసెంట్గా ఆదిత్య L1, ఓకేనా, ఆదిత్య L1 ఒక శాటిలైట్ అనేది లాంచ్ చేయడం అయితే జరిగింది. L1 అంటే లింగరింగ్ పాయింట్. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్. GEO అని కానీ మనకి LEO అని కానీ ఇలా అడుగుతూ ఉంటాడు. ఓకేనా, అవి వాటి ఫుల్ ఫామ్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, రీసెంట్గా తీసుకుంటే ఆదిత్య L1 లాంచ్ చేయడం అయితే జరిగింది ఇండియాకి. అండ్ ఇండియా వచ్చేసి పుట్టే టార్గెట్ ఫర్ ది గగన్యాన్. గగన్యాన్ వచ్చేసి ఎప్పుడమ్మా అంటే 2025కి. అండ్ బిఫోర్ దట్ వీఆర్ సెండింగ్ ది రోబోట్ టు ది
స్పేస్ 2024లో పంపించడం అయితే జరుగుతుంది. శుక్రయాన్ అనేది ఒక టార్గెట్ పెట్టుకుంది. అండ్ ఇండియా ఈస్ సపోర్టింగ్ ఆల్సో టార్గెట్ ఫర్ ది టు ఎస్టాబ్లిష్ క్రియేట్ ది స్పేస్ స్టేషన్ ఇన్ ది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ క్రియేట్ చేయాలని కూడా ఒక టార్గెట్ అనేది పెట్టుకుంది. అవన్నీ కూడా రీసెంట్గా ఏవైతే వస్తున్నాయో అవన్నీ కూడా చూద్దామండి. 2024లో వచ్చేసి జనవరి 1st రోజు వచ్చేసి ఒక శాటిలైట్ లాంచ్ చేయడం అయితే జరిగింది. ఇలా కొన్ని స్పెసిఫిక్ డేట్స్ కూడా ట్రెస్ చేస్తాడు. ఎలా ట్రెస్ చేస్తాడు అంటే 1st of January 2024 ఇస్రో లాంచ్డ్ ఆ టెస్టెడ్ ది విచ్ శాటిలైట్ అంటాడు. ఎక్స్పోసాట్. ఏంటి? ఎక్స్పోసాట్ టు అబ్జర్వ్ ది ఎక్స్రేస్. ఈ ఎక్స్రేస్ పోలరైజేషన్ సంబంధించి ఫస్ట్ టైం వచ్చేసి ఎక్స్పోసాట్ అనేది పంపించడం అయితే జరిగింది. రీసెంట్గా నేషనల్ సైన్స్ డే వచ్చేసి 28th February రోజు వచ్చేసి అవర్ ప్రైమ్ మినిస్టర్ ఇస్ అనౌన్స్డ్ ది 4 members who are the part of the గగన్యాన్ మిషన్. గగన్యాన్ మిషన్కి సంబంధించి 4 ఎవరైతే స్పేస్లో పంపిస్తూ ఉన్నారో వాళ్ళ నేమ్స్ కూడా రివీల్ చేయడం అయితే జరిగింది. దానికి సంబంధించి స్పేస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెకండ్ వన్ ఈజ్ ఆల్సో DRDO. ఓకేనా, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. DRDOలకు సంబంధించి అడిగిన క్వశ్చన్స్ ఏమేంటి అమ్మ అంటే రీసెంట్గా అగ్ని 5 గురించి బాగా ట్రెస్ చేశాడు. 2022 ఆ టైంలో వచ్చేసి అగ్ని 5 అనేది లాంచ్ చేయడం అయితే జరిగింది. అగ్ని 5 వచ్చేసి ఏంటమ్మా అంటే ఇట్స్ సర్ఫేస్ టు సర్ఫేస్ ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్. ఒక ఖండం నుంచి ఇంకొక ఖండానికి టార్గెట్ చేయడానికి ఏ మిసైల్ అనేది ఏ షిప్ని యూజ్ చేస్తారు అంటే అగ్ని 5. ఓకే, దాన్ని లాంగ్ రేంజ్ మిసైల్ అంటారు. అంటే అతి ఎక్కువ దూరం వెళ్ళగలదు. దీని కెపాసిటీ ఎంతమ్మా అంటే 5000 kilometers. అయితే ఇక్కడ దీనికి సంబంధించి ఆకాశ్ అని, అశ్రుత అని, త్రిశూల్ అని ఇవి చాలా అడిగారు. ఆకాశ్ అంటే ఏంటమ్మా అంటే సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి అశ్రుత అనేది ఎయిర్ టు ఎయిర్. ఎయిర్ నుంచి గాల్లో టార్గెట్ చేయడానికి అనేది ఉంది. రీసెంట్గా అగ్ని 5 ఏం చేశారమ్మా అంటే ఒక కొత్త టెక్నాలజీ అనేది ఇంబైట్ చేశారు. దాన్నే MIRV టెక్నాలజీ అంటారు. MIRV టెక్నాలజీ అంటే ఏంటి అంటే మల్టిపుల్ ఇండిపెండెంట్లీ రీఎంట్రీ వెహికల్ టెక్నాలజీ అంటారు. ఓకేనా, అంటే ఒకేసారి 2 లేదు అంతకన్నా ఎక్కువ టార్గెట్స్ని రీచ్ చేయగలదు అనమాట. అంటే వార్ హెడ్స్ అనేది ఇప్పుడు ఒక టార్గెట్ అనేది ఒక షిప్ అని అనేది ఒక దానికి ఏం చేసి పంపిస్తే దాన్నే ట్రెస్ చేస్తుంది. ఇన్ కేస్ దాన్ని కాకుండా ఇంకా మల్టిపుల్ టార్గెట్స్ చేయాలి అంటే కొత్తగా వచ్చేసి ఒక టెక్నాలజీ వచ్చింది. దాన్నే వచ్చేసి MIRV టెక్నాలజీ అంటారు. దీనికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక నేమ్ అనేది పెట్టుకుంది. ఏంటమ్మా అంటే మిషన్ దివ్యాస్త్ర. మిషన్ దివ్యాస్త్ర ఇస్ మెయిన్లీ మెంట్ ఫర్ ది దేనికమ్మా అంటే ఈ MIRV టెక్నాలజీ అనే దానికి యూజ్ చేయడం అయితే జరిగింది. ఈ మిసైల్స్లో తీసుకుంటే ఫస్ట్ మిసైల్ ఏంటి, లేదంటే సూపర్ సోనిక్ మిసైల్ ఏంటి, హైపర్ సోనిక్ మిసైల్ ఏంటి అంటారు. ఫస్ట్ టైం ఇండియా ఇస్ టెస్టెడ్ ది హైపర్ సోనిక్ మిసైల్. ఏంటమ్మా అంటే దాని నేమ్ వచ్చేసి శౌర్య. ఏంటి? శౌర్య ఇస్ ది ఫస్ట్ హైపర్సోనిక్ మిసైల్. ఓకేనా, అవన్నీ కూడా ఏంటంటే స్టాటిస్టిక్గా అండ్ నెక్స్ట్ వచ్చేసి నార్మల్గా కూడా చదువుకోవడానికి ఈజీగా ఉంటుంది. అవన్నీ కూడా మీరు వెన్ యూ ఆర్ స్ట్రాంగ్ ఇన్ ది ట్రెడిషనల్ పార్ట్ యూ కెన్ ఆల్సో అప్డేటెడ్ టు ది కరెంట్ పార్ట్కి అనే దానికి కూడా నువ్వు అప్డేట్ చేయడానికి చాలా ఛాన్స్ అనేది ఉంటుంది. అండ్ ఫైనల్లీ లాస్ట్ హౌ టు కాన్సన్ట్రేట్ అంటే మీకు ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే ఎన్ని మంత్స్ కరెంట్ అఫైర్స్ మీరు బాగా కాన్సన్ట్రేట్ చేయాలి అంటే అది తీసుకుంటే ఏంటమ్మా అంటే మెయిన్గా తీసుకుంటే ఫస్ట్ 3 months కరెంట్ అఫైర్స్ ఈజ్ అ వెరీ హార్డ్ ఫర్ ది ఎనీ ఎగ్జామినేషన్. ఏ ఎగ్జామ్కి వెళ్ళినా కానీ అట్లీస్ట్ నేను అన్ని చదవలేను సార్ అంటే అట్లీస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ 3 months కరెంట్ అఫైర్స్. లేదు నాకు టైం ఉంది సార్ అంటే 6 months కరెంట్ అఫైర్స్. ఈ 3 months కరెంట్ అఫైర్స్లో వీ కెన్ ఎక్స్పెక్ట్ ది 3 questions. ఈ 6 months కరెంట్ అఫైర్స్లో వీ కెన్ ఎక్స్పెక్ట్ ది 5 questions. 5 questions అనేది మనం ఎక్స్పెక్ట్ చేయడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. లేదు ఇంకొంచెం టైం ఉంది అంటే 1 year. ఈ 1 year కరెంట్ అఫైర్స్లో వచ్చేసి వీ కెన్ ఎక్స్పెక్ట్ అప్రాక్సిమేట్లీ 8 questions. 8 questions అనేది మనం డైరెక్ట్గా ఎక్స్పెక్ట్ చేయడానికి అనేది ఛాన్స్ అనేది ఉంటుంది. మనకి ఇంకా కూడా ఏం మెన్షన్ చేశారు అంటే సిలబస్లో స్టాండర్డ్ జీకే ఆర్ స్టాటిక్ జీకే అనేది మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఈ స్టాండర్డ్ జీకే వచ్చేసి వాటి మీద వచ్చేసి జీకే పార్ట్లు అనేది ఈ కరెంట్ అఫైర్స్ చదువుకునే టైంలోనే నువ్వు కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే ఈ స్టాండర్డ్ జీకే కూడా ఇంప్రూవ్మెంట్ అవుతానే ఉంటుంది. దీనికి సంబంధించి అట్లీస్ట్ వచ్చేసి 1.5 year కరెంట్ అఫైర్స్. ఈ 1.5 years కరెంట్ అఫైర్స్ నువ్వు కొంచెం స్ట్రాంగ్గా ఉంటే ఈజీ అయిపోతుంది. ఇది కూడా నువ్వు 3 months పర్ఫెక్ట్గా ఉంటే నెక్స్ట్ ఇంకో 6 months 3 months అయిపోయాక ఇదంతా కూడా నీకు రివిజన్ అయిపోతుంది, ఓల్డ్ అవుతానే ఉంటుంది. కాకపోతే నేను చెప్పింది ఏంటి ఫస్ట్ నుంచి అంటే అప్డేట్ అండ్ రివిజన్. నువ్వెంత రివిజన్ చేసుకుంటే అంత హెల్ప్ అవుతూ ఉంటుంది. నువ్వు అర్థమెటిక్ రీజనింగ్ ఎలా అయితే రివిజన్ చేస్తావో సేమ్ ఈ కరెంట్ అఫైర్స్ కూడా రివిజన్ చేస్తే యూ కెన్ ఇట్ బికమ్స్ యాజ్ ఏ సింపుల్. ఇది అనేది చాలా సింపుల్ కింద అనేది కన్వర్ట్ అవుతూ ఉంటుంది. ఓకేనా, ఇలా కాన్సన్ట్రేట్ చేయండి. అండ్ మోర్ సెషన్స్ అండ్ నెక్స్ట్ వచ్చే అప్కమింగ్ సెషన్లో వచ్చేసి ఇన్ డీటెయిల్గా మనం ఒక్కొక్క దాని గురించి అనేది డిస్కస్ చేద్దాం. ఓకే అమ్మా, థ్యాంక్ యూ.